సవాలుగా ఉంటుంది. Sometimes God allows some painful situation in our life. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కొన్ని నొచ్చుకునే స్థితి గుండా వెళ్ళాల్సొస్తుంది. Yeah, most of the time we expect, good things in our life, but God allows sometimes by even that we go through some bitter things in our life. చాలా సార్లు మన జీవితంలో మంచి రావాలని అనుకుంటాం. కానీ మనం ఊహించిన రీతిగా కొన్ని కష్టాలు మనకొస్తూ ఉంటాయి. Remember, for good thing you should ask God. మరి మన జీవితంలో మంచి ఈవులు కావాలంటే, మంచి జరగాలంటే దేవుణ్ణి అడగాలి. But the thing is, when it comes to bitter things, you no need to ask God. God himself will allow such situations in your life. మన జీవితంలో చేదు పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడే నా జీవితంలో దేవుడు నా జీవితంలోకి తీసుకొచ్చాడని మీరు నమ్మాలి. Yes, you no need to ask for bitter things. చేదైన అనుభవాన్ని అడగాల్సిన అవసరం లేదు. God himself will allow such things in your life. మనం చేదైన అనుభవాన్ని కావాలి ప్రభా అని అడగాల్సి లేదు, కానీ దేవుడే మన మంచి కోసం దేవుడే మన జీవితంలోకి అలౌ చేస్తాడు. And by allowing that bitter thing, he will make you more and more better. మరి చేదైన అనుభవం మన జీవితంలోనికి దేవుడు ఇవ్వడం ద్వారా మనని ఇంకా పరిపూర్ణంగా చేస్తాడు దేవుడు. Yeah, the real Christian is made in the midst of problems and persecutions. మరి నిజమైన క్రైస్తవులుగా మనం ఇలా తయారవుతామంటే ఆ యొక్క సమస్యల మధ్యలోనే మనం నిజమైన క్రైస్తవులుగా తయారవుతాం.